సిక్కింలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటున్నారు? సిక్కింలో అన్నిటికన్నా ఫస్ట్ నేను చెప్పాను కదండి, ఈ పని ఏదైతే ఈ ట్యాంక్స్ని పై దాకా తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే ఏ ట్యాంక్ రెజిమెంట్ని అయితే మేము అక్కడ పై దాకా తీసుకెళ్ళాము ఆ ట్యాంక్ రెజిమెంట్ది ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఫస్ట్ ట్యాంక్ రెజిమెంట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ ఇన్ టు సూపర్ హై ఆల్టిట్యూడ్. అంటే అబౌవ్ 14,000 feet. ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ట్యాంక్స్ కనపడవు, ఇండియాలో తప్ప, ఇండియన్ ఆర్మీలో తప్ప. సార్ అక్కడి నుంచి మనకు చైనా బార్డర్. అవును. ఓకే, అటువైపు నుంచి ఎక్కువగా మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు వాస్తవం. ఇప్పుడు ఎల్ఏసి ఎల్ఓసి రెండు రకాలండి. ఇప్పుడు మీరు కశ్మీర్లో ఏదైతే మనకి బార్డర్ ఉందో దాన్ని మనం ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. చైనాతో పాటు మనకి ఏదైతే ఉంటుందో దాన్ని ఎల్ఏసి అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ ఎల్ఏసిలో మనకి ఇంకొక ఇండియాకి చైనాకి మధ్య ఒప్పందం ఏంటి అంటే ఇక్కడ మనం వెపన్స్ యూజ్ చేయకూడదు. రెండు వైపులా సోల్జర్స్ వెపన్స్ అనేవి ఫైర్ చేయకూడదు. ఏదైనా ఉన్నా కానీ కర్రలు, లేకపోతే బేస్బాల్ స్టిక్స్, లేకపోతే మనకి కంచెలు ఉంటాయి కదా, కంచె చుట్టి, ఇలాంటివి పట్టుకొని ఇంటిమిడేట్ చేయడానికి అక్కడ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే, మన కల్నల్ సంతోష్ బాబు గారికి కూడా జరిగింది. సో అది జరిగినప్పుడు కూడా ఒక్క రౌండ్ కూడా ఫైర్ అవ్వలేదు, అదంతా కొట్టుకొని ముష్టి యుద్ధం అంటారు కదా, అలాగ జరిగిన ఫైట్లో ఇంతమంది చనిపోయారు. సో చైనా వైపు మనకి ఏంటి అంటే వెపన్స్ అనేవి యూజ్ అవ్వవు, కానీ ఇంటిమిడేషన్ అనే దాని ఎలాగొస్తుంది అంటే రియల్ ఎస్టేట్ లాగా వస్తుంది. ఇది బార్డర్, వాళ్ళు ఏమంటారు, ఇది లైన్ కాదు, ఇంకా ఎక్కువ ల్యాండ్ మాది అంటారు. మనం ఏమంటాం, ఈ లైన్ ఏదైతే డ్రా చేస్తుందో ఇది యాక్చువల్ బార్డర్, మేము దీన్నే పాటిస్తాం, మీరు చెప్పిన దాంతో మాకు అనవసరం అంటారు. సో మధ్య మధ్యలో పెట్రోల్స్ జరుగుతాయి, మధ్య మధ్యలో ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, కల్నల్ సంతోష్ బాబు గారు లాంటి ఇన్సిడెంట్స్ ఏంటి అంటే అవి రేర్గా జరుగుతాయి. ఇప్పుడు మనకి 1962లో వార్ జరిగింది ఇండియా చైనాది. ఆ తర్వాత అంత పెద్ద ఎస్కలేషన్ అయింది రీసెంట్గానే మళ్ళీ సంతోష్ బాబు గారిది. అంటే చైనా వైపు మనకి కొద్ది గొప్పగా మనం ఏంటంటే ట్రేడ్ పరంగా కూడా చైనా ఇండియా అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. ఇక్కడ జియో పాలిటిక్స్ వస్తాయి మీకు. ఇక్కడ మీకు చైనా ఉన్న పాపులేషన్, ఇండియాకు ఉన్న పాపులేషన్, మనం ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే మనకు కావాల్సిన ఫుడ్ కానివ్వండి, మనకు కావాల్సిన వేరే ఐటమ్స్ కానివ్వండి, అవి ఫుల్ఫిల్ అవ్వవు. మిగతా ఏ కంట్రీ దగ్గర ఇంతమంది జనాభా లేరు కదా మన కోసం ప్రొడ్యూస్ చేయడానికి. సో జనాభా ఉన్న రెండు కంట్రీస్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అని రాజకీయ నాయకులకు కూడా తెలుసు. బోర్డర్ ఇష్యూ ఉందంటారా? బోర్డర్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది, కానీ అది ఎస్కలేట్ అవ్వడం చాలా రేర్గా మనం చూస్తాం. సార్ ఆ ఎల్ఐసి ఏరియాలో నైట్ టైం ప్రాబ్లం అంటే డే టైం ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం అనేది ఎప్పుడైనా ఉండొచ్చండి. అంటే నైట్ టైం ఒక రకంగా చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం, కంపేర్ చేసుకుంటే చైనా తక్కువ ఉంటుంది నైట్ టైం. అంటే ఒక రకంగా మీరు రెండు బార్డర్స్ చూసుకుంటే కశ్మీర్ బార్డర్ అనేది ఎప్పుడు హాట్గా ఉంటుంది, చైనా బార్డర్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి. మీరు పనిచేస్తున్న టైంలో ఎంతకాలం పనిచేస్తారండి అక్కడ? సిక్కింలో నేను ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. 1.5 years. ఎప్పుడైనా బార్డర్ క్రాసింగ్ ఉంది అక్కడ? లేదండి, అక్కడ ఆ టైంలో 2013-2014లో పెద్దగా మనకి ఇష్యూస్ లేవు. అప్పట్లో వాళ్ళు అటువైపు ఉండేవాళ్ళు, ఇటువైపు మనం ఉండేవాళ్ళు. వెళ్ళడం ఆ బార్డర్ చెక్ చేయడం అంతవరకు అక్కడ డిప్లాయ్ అయ్యి ఉంటారు. అంటే బార్డర్ మొత్తం మీరు రక్షించుకోవాలి. వర్కే ఉంటుందండి ఆ బార్డర్ మొత్తం. ఇప్పుడు మీరు ఇంటి ప్రహరీ గోడ ఉందనుకున్నారండి, చిన్న గోడ, అక్కడ మీరు ఊరకు కంచేశారు, గోడ కూడా కట్టలేదు, కంచేశారు. అక్కడ ఎవరు లేకపోతే ఏమవుతుంది, కంచె కట్ చేసుకుంటారు, లోపలికి వచ్చేసి కబ్జా అయిపోతుంది. సో మీరు అక్కడ ఏం చేస్తారంటే ఆ టెరైన్లో ఏంటంటే మీకు కనీసం 100 meters వెళ్ళడానికి కూడా మీకు కనీసం 2 నిమిషాలు పట్టే టెరైన్ అది. అంటే మొత్తం కొండలు పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఎక్కువ మంది ఫోర్సెస్ కావాలి. ఒకవేళ ఏదో ఒక రోజు ఏదన్నా జరిగితే మీరు అప్పటికప్పుడు వెనకాల నుంచి ఫోర్సెస్ని పిలిస్తే కుదరదు కదా. యూ హ్యావ్ టు బీ ఆల్రెడీ దేర్, యూ హ్యావ్ టు బీ రెడీ. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. సో అలాంటి టైంలో మీరు జరిగినప్పుడు చూసుకుందాంలే అన్న యాటిట్యూడ్ మీకు ఉండకూడదు. ఫస్ట్ నుంచి అక్కడ ఏం చేస్తారండి, డే అంతా మీరు దాన్ని ఏమంటారు, ఒక టీం మొత్తం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం బాగు చేస్తూ ఉంటుంది. బాగు చేసే టైంలో మిగతా టీం మొత్తం వాళ్ళు అక్కడ ఆ బంకర్స్లో ఉండి మొత్తం సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే కుక్ హౌస్లో ఉంటారో వాళ్ళు వీళ్ళందరి కోసం ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో అక్కడ లైట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మంచు పడితే నడుస్తూనే ఉంటుంది. రేషన్ మన ఆర్మీ ఉంటుందా, వెట్ రేషన్? అది మీకు డిపెండ్ అవుతుంది. ఒకవేళ కొన్ని పోస్ట్ ఎలాగుంటాయంటే వింటర్ కట్ ఆఫ్ పోస్ట్ అంటాం. వింటర్స్ అవ్వగానే అక్కడ మంచు పడిపోతుంది, ఏ వెహికల్స్ పైకి వెళ్ళలేవు, ఎవరు మనుషులు కూడా పైకి వెళ్ళలేరు. అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే మనం వింటర్ స్టార్ట్ అయ్యే ముందే మొత్తం స్టాక్ చేసుకుంటాం. రెడీ టు ఈట్ మీల్స్ ఉంటాయి.
అంటే నూడిల్స్ ఎంఆర్ఈ అంటాం మేము బేసిక్. అంటే నూడిల్స్ అనే కాదు, ఇప్పుడు మనకి కోర్మా కూడా డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే అలాంటి హై ఆల్టిట్యూడ్లో ఫుడ్ అనేది ఎలాగ ప్యాక్ చేసి మనం పంపించగలం ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా. సో ఫుడ్ మీద కూడా ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి అక్కడ, వాటి మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఎలాంటి ఫుడ్ కావాలి సోల్జర్స్కి అలాంటి హై ఆల్టిట్యూడ్లో, అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎలా చేయాలి అని కూడా ఇప్పుడు డిఫెన్స్ డిఆర్డిఓ అంటే అదే కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఫెన్స్కి కావాల్సిన రీసెర్చ్ మొత్తం డిఆర్డిఓ చేసి ఏ ఫుడ్ కావాలి, ఏ ఫుడ్ని ఎలా ప్యాక్ చేయాలి, అది ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలి, ఇవన్నీ చేసి అక్కడికి ముందే పంపిస్తాం మనం. ఓకే సార్, మనకి చైనా బోర్డర్లో చైనా నుంచి ప్రాబ్లం లేకపోయినా లోకల్గా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, అటువంటి ఏమైనా ఉన్నాయండి? నార్త్ ఈస్ట్లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మీరు అస్సాం చూసుకుంటే అస్సాం ఉల్ఫా కానివ్వండి, లేకపోతే మణిపూర్లో కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా టెర్రరిజం అనేది, మిలిటెన్సీ అనేది ఎక్కువ ఉండేది. బయట నుంచి ఎవరు రాకపోయినా కానీ లోపలే చాలా ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ జరిగాయి. అలాంటి టైంలో రేజ్ అయిన బెటాలియన్స్ అస్సాం రైఫిల్స్. ఇప్పుడు మనకి రాష్ట్రీయ రైఫిల్స్ ఎలాగైతే కాశ్మీర్ చూసుకుంటుందో, అస్సాం రైఫిల్స్ నార్త్ ఈస్ట్లో ఉన్న ఏరియాస్, అరుణాచల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఎక్కువ ఏంటంటే మనకి జంగల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఫైట్ చేసేటప్పుడు మీరు మంచులో ఫైట్ చేస్తారు, లేకపోతే సిటీస్లో ఫైట్ చేస్తారు. అదే మీరు నార్త్ ఈస్ట్లో ఫైట్ చేసేటప్పుడు మీరు జంగల్స్లో ఫైట్ చేస్తారు ఎక్కువ. అంటే మీకు ఇప్పుడు జంగల్ వార్ ట్రైనింగ్ కూడా ఇస్తారా? మీరు ఏ ఏరియాకి వెళ్తే దాన్ని బట్టి మీ ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్కిం వెళ్ళాను అనుకోండి, నాకు మౌంటైన్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇస్తారు. అదే నేను రాజస్థాన్ వెళ్ళాను అనుకోండి, నాకు డెజర్ట్ వార్ఫేర్లో ఇస్తారు. అదే నేను అండమాన్ వెళ్ళాను అనుకోండి, నాకు యాంఫిబియస్ ఇస్తారు. దాని దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత కూడా నేను వెంటనే డిప్లాయ్ అయిపోను. ఫస్ట్ ఒక 1 month మీకు ట్రైనింగ్ ఎలాగుంటుంది అంటే లోకల్ కాశ్మీరీ లాంగ్వేజ్ కొద్ది గొప్ప మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత అక్కడ మీకు గన్స్ చాలా ఎక్కువ, గన్ కల్చర్ కాశ్మీర్లో. మీరు కళ్ళు మూసుకొని ఒక రైఫిల్ ఫైర్ అయితే అది ఏ రైఫిల్ ఫైర్ అయింది దాని సౌండ్ బట్టి మీరు చెప్పగలిగేంత ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మీరు మీ రూమ్లో ఉంటారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ కళ్ళ ముందు జరగాలని లేదు, మీరు ఎక్కడో ఉంటారు. మీకు అన్నిటికన్నా ఫస్ట్ వినపడేది ఏంటి? సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ వినపడగానే మీకు అర్థమైపోవాలి ఎవరన్నా పెళ్లికి క్రాకర్స్ కాలుస్తున్నారా, లేకపోతే నిజంగానే ఏదైనా ఇన్సిడెంట్ అయిందా అని చెప్పి మీకు వినపడగానే మీకు సౌండ్ కూడా మీకు మాకు అర్థమవుతుంది. ఏ వెపన్ ఫైర్ అయింది, పిస్టల్ ఫైర్ అయిందా, AK-47 ఫైర్ అయిందా, లేకపోతే వేరే ఏదైనా వెపన్ ఫైర్ అయిందా అన్నది మనకి ఈజీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు నైట్ టైంలో ఫైరింగ్ ఎలా చేస్తారు, లేకపోతే మీరు వెహికల్లో నుంచి వెళ్తూ మీరు ఫైర్ ఎలా చేస్తారు. సో ఇలాంటివన్నీ ట్రైనింగ్ మీకు అక్కడ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గ్రౌండ్ మీదకి దించుతారు. సార్ సిక్కిం తర్వాత ఎక్కడికి వచ్చారు? సిక్కిం తర్వాత నేను పంజాబ్కి వచ్చాను. ఇక్కడే ఉందని ఛాలెంజ్. పంజాబ్లో అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, నేను ఆంధ్ర తెలంగాణ కన్నా ఎక్కువ పంజాబ్ తిరిగాను, ఇంక్లూడింగ్ ది చిన్న రిమోట్ విలేజెస్తో పాటు. బోర్డర్ దగ్గర మనకు అక్కడ DCB అని ఉంటుంది. DCB అంటే ఏంటి అంటే డిచ్ కమ్ బంద్ అంటాం మేము. అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా రిజర్వాయర్ లేకపోతే ఏదైనా డ్యామ్ కట్టినప్పుడు బంద్ కడతారు కదా పక్కన, సో సేమ్ కాన్సెప్ట్, సిమిలర్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం వార్లోకి తీసుకెళ్ళి అన్నిటికన్నా పెద్ద ఫైర్ పవర్ ఏంటి అంటే ట్యాంక్. ఎందుకంటే ట్యాంక్ వీల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎనిమీ టెరిటరీలోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు ట్యాంక్స్ని. మిగతా ఎక్విప్మెంట్ని మీరు తీసుకెళ్ళినా కానీ దానిలో గన్స్ ఏమి ఉండవు, మాల్ ట్రక్స్ తీసుకెళ్తే ఏం లాభం ఉండదు. కాబట్టి ట్యాంక్స్ మీరు ఎనిమీ టెరిటరీలోకి తీసుకెళ్తారు. అలాంటి టైంలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఇంజనీర్ రెజిమెంట్స్ ఏం చేస్తాయి అంటే, ఇంజనీర్ రెజిమెంట్స్ 3 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఒకటి మొబిలిటీ, ఒకటి కౌంటర్ మొబిలిటీ, ఒకటి సర్వైవబిలిటీ. దీని అర్థం ఏంటి అంటే, మీకు మైన్ ఫీల్డ్స్ ఐడియా ఉందా? మందు పాత్రలు ఉంటాయి కదా, మైన్ ఫీల్డ్స్. సో మనం ఒకవేళ ఎనిమీ టెరిటరీలోకి వెళ్తున్నాం అనుకోండి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే నేను నా టీం వెళ్ళి అక్కడ ఉన్న మైన్ ఫీల్డ్స్ని క్లియర్ చేసి వెహికల్స్కి జనాలకి మేము దారిస్తాం. అదే వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పటికప్పుడు ఒక మైన్ ఫీల్డ్ మేము లే చేస్తాం. ఇవి మొబిలిటీ, కౌంటర్ మొబిలిటీ. సో ఎప్పుడైతే ట్యాంక్స్ ఇటువైపు వస్తాయో, ట్యాంక్స్కి అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏంటి అంటే, వాటర్ ఎక్కడ ఉందో దాన్ని క్రాస్ చేయడం ట్యాంక్స్కి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, ఎక్కడైతే మధ్యలో బోర్డర్ దగ్గర రివర్స్ ఉంటాయో దాని మీద బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ని అన్నిటికన్నా ఫస్ట్ మేము కూల్ చేస్తాం బాంబ్స్ పెట్టేసి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు. అలాంటి టైంలో ఆ ట్యాంక్స్ అన్నీ మనం క్రాస్ అవ్వాలంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఆగిపోవాలి, అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ ఆ బ్రిడ్జ్ కట్టుకొని వాళ్ళు ఇటువైపు రావాలి అంటే. సో అలాంటి టైంలో మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం. సో పంజాబ్ బోర్డర్స్లో మొత్తం మేము ఎలా చేస్తామంటే, అక్కడ ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉన్న మైన్ ఫీల్డ్స్ మొత్తాన్ని మేము వ్యాలిడేట్ చేస్తాం గ్రౌండ్ మీదకి వెళ్ళి. ఏమవుతుందంటే, ఎప్పుడన్నా వరదలు కానీ వానలు వచ్చినా, లేకపోతే గాలి వచ్చినా, మైన్స్ అనేవి కొన్ని చిన్న మైన్స్ ఉంటాయి, యాంటీ పర్సనల్ మైన్స్, అంటే మనుషుల కోసం వాడే మైన్స్. అది గట్టిగా ఒక మన చిన్న స్టీల్ డబ్బా లాగా ఉంటుంది. అవన్నీ సాయిల్తో పాటు వాటి ప్లేసెస్ మార్చుకుంటూ పోతాయి.
సో అలాంటి టైంలో మైన్ ఫీల్డ్ మనం ముందు ఎక్కడైతే ఒక 10 ఏళ్ల ముందు ఎక్కడైతే మైన్ ఫీల్డ్ పెట్టామో అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ మీరు డెజర్ట్లో ఇంకా ఎక్కువ చూస్తారు, ఎందుకంటే అక్కడ ఉట్టి మనకి ఇసుక ఉంటుంది కాబట్టి. పంజాబ్ లాంటి చోట కూడా అలాంటి చోట మనకి ఎప్పుడన్నా వరదలు పడినా కానివ్వండి, లేకపోతే నేచురల్ కలామిటీస్ వల్ల అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి, పొలాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా అక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ ఎద్దులు ఆవులు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు అవి ఏమైనా కాలు పెట్టినప్పుడు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో టైం టు టైం మా దగ్గర ఏవైతే మైన్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మేము వ్యాలిడేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం బార్డర్ చుట్టుపక్కల ఎన్ని బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్, ఒకవేళ ఆ బ్రిడ్జ్ని మనం పడేయాలి అంటే దానికి ఎంత ఎక్స్ప్లోజివ్ అవసరం అవుతుంది, దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా మీకు డీసీబీ అని, డిచ్ కంబంద్ ఎలాగుంటుందంటే ఒక వి షేప్లో ఉంటుంది, ఒక కెనాల్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిపోతుందో దీనిలోకి మొత్తం నీళ్లు నింపేస్తాం మనం. ఈ నీళ్లు నింపాలి అంటే మనం ఎవరితో పనిచేయాలి, అక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళతో పనిచేయాలి, మన ఎస్డిఎం వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అక్కడ గ్రౌండ్ మీద ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో మీరు టైఅప్ అయిన తర్వాతే ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు కండక్ట్ చేస్తారు. ఈ డీసీబీ ఒకవేళ రేపు వార్ అయితే పనిచేస్తుందా, ఒకవేళ పని చేయాలంటే దీనిలోకి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి. సో మీరు సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేసి దాన్ని మొత్తాన్ని వ్యాలిడేట్ చేస్తారు. ఒకవేళ రేపు వార్ వస్తే ఇది పనిచేస్తుందా, ఇది పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా, మనం వెంటనే దీన్ని యాక్టివేట్ చేయగలమా, ఇలాంటివి చాలా విషయాలు పంజాబ్ చిన్న చిన్న విలేజెస్ లోకి వెళ్ళి బోర్డర్ విలేజెస్. అక్కడ 2 రివర్లు ఉంటాయి కదండి పంజాబ్ లో మనకి సత్లుజ్ ఉంటుంది. మొత్తం పంజాబ్ పేరు వచ్చిందే మనకి 5 నదుల వల్ల కదండి. ఒక బోర్డర్ లో మనకి పఠాన్కోట్ దగ్గర రివర్ ఉంటుంది, రావి ఉంటుంది మీకు. ఆ తర్వాత నేనున్నది ఫిరోజ్పూర్ దగ్గరలో మనకి సత్లుజ్ ఉంటుంది, సత్లుజ్ రివర్ తో మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారి వర్షాలు పడినాయి అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ దాని విడ్త్ మొత్తం పెరిగిపోతుంది, పెద్ద పెద్ద బండరాలు వస్తుంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ముందు ఏవైతే క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారో అవన్నీ నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు రివర్ మొత్తం పెరిగిపోయింది. ఇంతకు ముందు ఏమో మీరు చిన్న విడ్త్ కోసం మీరు అన్ని క్యాలిక్యులేషన్స్ చేశారు, ఇప్పుడు పెరిగిపోయినప్పుడు మళ్ళీ మీరు కొత్త క్యాలిక్యులేషన్స్ చేయాలి, కొత్త ఎక్విప్మెంట్ వాడాలి. సో మీరు పంజాబ్ లో చాలా బార్డర్స్ ఉంటాయి. పంజాబ్ లో బార్డర్స్ ఎలాగుంటుంది అంటే అన్నిటికన్నా పైన మీకు అమృత్సర్ వాఘా బార్డర్, అట్టారీ బార్డర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దానికన్నా ఒక 100 కిలోమీటర్స్ మీరు కిందకు వచ్చేస్తే మనకి ఫిరోజ్పూర్ బార్డర్ ఉంటుంది. అలాగా తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తే మీకు శ్రీగంగానగర్ ఆ ఏరియాస్ అన్నీ వస్తాయి. రాజస్థాన్తో ఎక్కడైతే మీకు బార్డర్స్ ఉన్నాయో బికనేర్, బాడ్మేర్, ఇలా ఇంకా రాజస్థాన్ స్టార్ట్ అవుతుంది. మనకి పంజాబ్ లో పఠాన్కోట్ ఉంది, జమ్మూ దగ్గర కూడా బార్డర్ ఉంది కదా. అవును, జమ్మూ ఇప్పుడు మనకి మీరు మ్యాప్లో చూసుకుంటే మీరు రాజస్థాన్ దగ్గర నుంచి గుజరాత్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. గుజరాత్ దగ్గర నుంచి మనకి పాకిస్తాన్తో బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాజస్థాన్లో మీకు కంటిన్యూస్గా పాకిస్తాన్తో బార్డర్ ఉంది. ఆ తర్వాత మీకు పంజాబ్, రాజస్థాన్ అయిపోయిన తర్వాత మీకు పంజాబ్ మొత్తం బార్డర్ ఉంది. ఆ తర్వాత మీరు జమ్మూ తర్వాత మీకు కాశ్మీర్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎలానో జేఎండ్కే కూడా జమ్మూ ఒక రీజియన్, కాశ్మీర్ ఒక రీజియన్, లద్దాఖ్ ఒక రీజియన్. అలాగే 3 వేరు రీజియన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా కింద జమ్మూ ఉంటుంది. జమ్మూని మీరు రాయలసీమ లాగా అనుకోండి. జమ్మూ క్రాస్ చేసిన తర్వాత మీకు తెలంగాణ, అంటే రాయలసీమ క్రాస్ చేస్తే మీకు తెలంగాణ ఎలా వస్తుందో, జమ్మూ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కాశ్మీర్ వస్తుంది. కాశ్మీర్ నుంచి కొద్దిగా రైట్ సైడ్ మీరు చూసుకుంటే మనకి కోస్తా ఆంధ్ర ఎలా ఉందో అక్కడ లద్దాఖ్ ఆ రీజియన్స్ ఉంటాయి. లద్దాఖ్ నుంచి ఇంకా మీకు కింద నేపాల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత లద్దాఖ్ కింద మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ఉంటుంది. కొద్దిగా పైన ప్యారలల్ గా మీకు నేపాల్ స్టార్ట్ అవుతుంది. ఆ పైన భూటాన్ పైన చైనా. అంటే ఇప్పుడు భూటాన్ అంటున్నా, సారీ, తిబెత్ తో పాటు చైనా. ఇప్పుడు మన తిబెత్ ని చూసుకున్నా కానీ తిబెత్ ఒకప్పుడు సపరేట్ కంట్రీ. మనకి ఎప్పుడు చైనాతో డైరెక్ట్ గా బార్డర్ లేదు, మనకి బార్డర్ ఉంది తిబెత్ తో. కానీ తిబెత్ ని చైనా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బార్డర్ చైనా అవుతుంది. ఇప్పుడు దలైలామా గారు ఎందుకు ఇండియాలో వచ్చి ఉంటున్నారు? దలైలామా గారు తిబెత్ లో ఉండాల్సింది, కానీ తిబెత్ మొత్తాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన శరణార్థుడుగా వచ్చి మన హిమాచల్లో ఎక్కడైతే ధర్మశాల అనే ప్లేస్ ఉందో అక్కడ దలైలామా గారు ఉంటారు.